తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులను తనను స్థానిక నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రనిగుండాల శ్యామ్ సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో వారికి ఓట్లు వేయలేదనే కారణంతో తమను ఇబ్బందులు పెడుతున్నారని గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం తాను భూమార్పిడి చేసుకున్న భూమిని సొసైటీకి రిజిస్టర్ చేశారని, ఆ భూముల్లో ఏ పని చేయకూడదని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. కొందరు స్థానిక నాయకులు పోలీసుల అండతో రాజకీయం చేస్తున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. ఓటు వేయలేదనే కారణంతో చాలా మంది పెన్షన్లు ఆరోపించారని కూడా వెల్లడించారు. అయితే ఇతరులను ఇబ్బంది పెట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించింది ఎవరో అందరికీ తెలుసని, అవసరమైతే ఆధారాలతో నిరూపించగలుగుతామని సవాలు విసిరారు. వారు జాగ్రత్తగా ఉంటేనే గౌరవం దక్కుతుందంటూ హెచ్చరించారు. సహా మాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారం మాకు ఏమైతే ఎవిడెన్స్ ఉందో అన్నీ సబ్మిట్ చేసాం. కానీ మాకున్న లోకల్ నాయకులు మేము ఆయనకు ఓట్లు వేయలేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా తిప్పలు పెడుతూ, నేను పక్క తెలుగుదేశం అయినా కూడా ఈరోజు వాళ్ళు అధికారం చెలాయించాలన్న దురుద్దేశంతో మమ్మల్ని నానా తిప్పలు పెడుతూ మా మీద నిన్న ఎవరో ఒకడు అనామకుడు కూడా అధికారో లేకపోతే అనధికారో మాకు తెలియదు, మా పాపకు ఫోన్ చేసి అది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసున్నాము, మీరు దాంట్లో ఏం చేసేదానికి లేదు, మీరు చేయబాకండి మా పాపని బ్లాక్మెయిల్ చేయిస్తూ ఈ కార్యనిర్వాహకం అంతా ఈ భక్తవత్సలరెడ్డి చేయిస్తున్నాడు. ఈయన మాదిరి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వాలి స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని దోపిడీ చేయటంలో నా భూమినే పేదలకు ఇచ్చిన, నా భూమే 10 మందికి ఉపయోగపడేటట్టు నేను ఇళ్ల స్థలాలు ఇచ్చుండా. అంతే తప్పితే నేను ప్రభుత్వ భూమి కానీ బ్యాంకు సొమ్ములు కానీ లూటీ చేసి బినామీ పేరుతో లోన్లు తీసుకొని తిని అగ్గొట్ల నేను. దానికి నువ్వు బినామీ పేరుతో లోన్లు తీసుకున్న నంబర్లు నువ్వు వాళ్ళ భూములు ఎవరి పేరుతో తీసుకున్న వాళ్ళకి స్వాధీనం చేసేదానికి నువ్వు సిద్ధమా? నువ్వు నీ స్వాధీనంలో ఉండే భూములు సర్వే నంబర్లు నేను చెప్తా, నువ్వు వదిలేదానికి సిద్ధమా?